నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సీఎం అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు ఆమోదం. భూములపై కేసు నమోదు దిశగా చర్యలు. అసత్య ప్రచారాలను సహించమన్న భానుప్రకాష్ రెడ్డి. పంచకర్లను కలిసిన బెహరా భాస్కర్ రావు. జనసేన పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ. ప్రభుత్వ స్కూళ్లకు 2 కోట్లతో ల్యాబ్ పరికరాలు. విద్యార్థులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలన్న ఎంపీ మహేష్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం సమావేశమయ్యి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు, కందులు దుర్గేష్, హోంమంత్రి వంగల్పూడి అనిత మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఎస్సీల సంక్షేమం దృష్ట్యా తాము ముందుగా చెప్పిన ప్రకారం ఎస్సీ ఉపకులాల రిజర్వేషన్ కు సంబంధించిన ఆర్డినెన్స్ ను ఆమోదించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఐటీ సంస్థలకు ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించామని తెలిపారు. విశాఖలోని ఐటీ హిల్ 3 పైన టీసీఎస్ సంస్థకు 21.66 ఎకరాలు, ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు 3.5 ఎకరాల భూమిని కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఉరుస క్లస్టర్లకు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయించారు. బలిమెల, జోలాపుట్ రిజర్వాయర్ల వద్ద చేపట్టాల్సిన హైడల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలపై ఒడిశా పవర్ కన్సార్టియం కు 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టుల నిర్మాణం కోసం జలవనరుల శాఖ చేసిన ప్రతిపాదనలకు వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి. నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే 7.5, 6.5, 1 అంటే ఈ రకంగా 15% రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాషా వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి 10,000 రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని 20,000 రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క 20,000 రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే 26వ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క 20,000 రూపాయలకి పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ 20,000 సాయం ఈ యొక్క ఏప్రిల్ 26వ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ 20 లక్షల ఉద్యోగాల కల్పన ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే టీసీఎస్, ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ని పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే మరి ఒక 99 పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా
మనము వాళ్ళకి ఈ ల్యాండ్ను కానీ అదేవిధంగా దాంతోపాటు ఇతర సౌకర్యాలన్నీ కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్స్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే హైదరాబాదులో అంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై, సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే, సాఫ్ట్వేర్ అంటే మరి ఒక బెంగళూరు అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే చెన్నై, పూణే, బెంగళూరు కాదు, సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని, సైబరాబాద్ అని ఏ రకంగా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారో అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ అటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ కోసం ఏదైతే ఆ టీఎస్ఎస్, మెగా సెంటర్, డేటా సెంటర్ ఇవన్నిటికీ కూడా అనేకమైనటువంటి ల్యాండ్ కానీ ఇతరత్ర కానీ అన్నీ కూడా మరి విత్ ఇన్ డేస్లో క్లియర్ చేసి ఆ యొక్క సంస్థలు పెద్ద ఎత్తున ఇక్కడ నెలకొల్పేటువంటి విధంగా కూడా మరి ఈవేళ మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటాం. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా భూమన కరుణాకర్ రెడ్డి వ్యవహరించారని, ఎస్వి గోశాలపై అసత్య అబద్ధపు ప్రచారం చేశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిరాధార ఆరోపణలు చేసిన భూమనపై ఐటీ యాక్ట్ 74, బిఎన్ఎస్ యాక్ట్ 356 కింద కేసులు నమోదు చేయమని కోరామన్నారు. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయని, వైసీపీ హయాంలో పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారని ఆరోపించారు. టీటీడీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని, టీటీడీలో వైసీపీ చేసిన అక్రమాలన్నిటిపైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో టీటీడీపై నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తే ఏ స్థాయి వ్యక్తి అయినా కఠిన చర్యలు తీసుకుంటామని, ఆ దిశగా బోర్డులో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని కించపరిచే విధంగా, బాధపడే విధంగా, గాయపడే విధంగా గతంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా, టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు గత వారం ముందు టీటీడీ గోశాల్లో గోవులు, దూడలు చనిపోతున్నాయి. ఈ 3 నెలల కాలంలో 100 పైచిలుకు గోమాతలు, దూడలు చనిపోయాయి. దానికి దానా సరిగ్గా ఇట్లేదు, బక్క చిక్కిపోయాయి. ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని గోవింద భక్తుల్లోకి, శ్రీవారి భక్తుల్లోకి, ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆ రోజే చెప్పాను, కరుణాకర్ రెడ్డి గారు మీరు రండి, గోశాలని పరిశీలిస్తాం, ఏ విధంగా గోవులు ఆరోగ్యంగా ఉన్నాయో, ఏ విధంగా గోవులు బలంగా ఉన్నాయో, మీకు దృష్టిలోపం ఏమైనా ఉందేమో, బాగుండేటివి కూడా బక్క కనబడతాయేమో, మీకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారో అవన్నీ తప్పుడు ఇన్ఫర్మేషన్. ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించి ప్రజల ముందుకు, పత్రికా ముందుకు వస్తాం. మేము గతంలో మేము కూడా మీరు ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఉన్నప్పుడు కానీ 2019 నుంచి 24 వరకు మేము కూడా అనేక సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు. కానీ ఆధారాలతో చేశాము, పూర్తి ఆధారాలతో చేశాము. మీ ప్రభుత్వం టీటీడీ సంయుక్తంగా తీసుకునే నిర్ణయాల మీద హైకోర్టుకి పోతే ధర్మమే గెలిచింది. నేనే వ్యక్తిగతంగా హైకోర్టుకి వెళ్తే అన్నీ మీరు తీసుకునే నిర్ణయాలకి వ్యతిరేకంగా హైకోర్టు స్టే విధించడం జరిగింది. దీన్ని బట్టి మీ పరిపాలన ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదు చేయాలని చెప్పి ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు తిరుపతి ఎస్పీ గారిని మా భారతీయ జనతా పార్టీ బృందంతో, లీగల్ టీంతో మేము కలవడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వారు వివరించారు. బిఎన్ఎస్ నంబర్ 356, భారతీయ న్యాయ సంహిత 356 and 74 ఆధారంగా కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పి మేము ఇప్పుడు ఎస్పీ గారికి ఫిర్యాదు చేసాం. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి ఆధారాలు లేకుండా మాట్లాడడం. నిన్న మళ్ళా పెట్టాడు, నేను చెప్పినటువంటి మాటలకి కట్టుబడి ఉన్నాడంట. నువ్వు కట్టుబడి ఉన్నావో నిన్ను చెట్టుకేసి కట్టేస్తారు ప్రజలు రాబో రోజులు ఇలాగే మాట్లాడుతుంటే. లేక దూడలు ఎలా చనిపోతాయి అంటున్నారు, లేక దూడలు. అయ్యా నువ్వు ఎప్పుడు చైర్మన్గా ఉన్నావు? 2024 జనవరి 1వ తేదీ నుంచి జూన్ వరకు ఎవరున్నారు? నువ్వే కదా టీటీడీ చైర్మను. అప్పుడు లేక దూడలు ఎన్ని చనిపోయినాయి తెలుసా? 45. ఇది నేనే చెప్పేది కాదు, మీ రిపోర్టు. తల్లులు 34, 79 చనిపోయాయి కరుణాకర్ రెడ్డి. నువ్వా ఈరోజు చనిపోయినాయని చెప్పి నీ వల్ల ఇంటారు సంజీవిని ఇచ్చి కాపాడు ఉండేది. హనుమంతుడు ఆ రోజు తీసుకుని వచ్చారు కదా, నీ వల్ల ఇంటి కాపాడు ఉండేదా 79ని?
నువ్వు మాత్రం కాపాడలేవు. ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు నీ దృష్టిలో పవనానంద స్వామి గారిని కిండల్ చేస్తావు, వీరు కాపాడాలా, నువ్వు మాత్రం కాపాడలేవు. అనారోగ్య రీత్యా, వయసు రీత్యా కొన్ని చనిపోయినాయి. నేను మొదటి రోజు నుంచి చెప్తున్నా. ఈరోజు నేను మా ఈవో గారు స్టేట్మెంట్ ఇచ్చారు. దీనికి కారణం కూడా నువ్వే. ఈరోజు ఈ గోవులు చనిపోయేదానికి కారణం కూడా నువ్వే. దానికి ఆధారాలు 1/4/2024 విజిలెన్స్ రిపోర్టు, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్ మిత్రులారా. దీంట్లో ఏం రాశారు తెలుసా? గోవులకు సరఫరా చేసినటువంటి ఆహారంలో నాణ్యత లేదు, దాన్ని గోవులకు పెట్టకూడదని చెప్పి విజిలెన్స్ వారు చెప్తే కూడా దాన్ని గోవులకు పెట్టారు మీరు. దాన్ని తిని అనారోగ్యంతో కొన్ని ఇంకెక్కువ చనిపోయాయి. అంటే గోవుల మరణానికి ఎవరు కారణం? మళ్ళా చెప్తాడు, నా హయాంలో నేనేసంటే విజిలెన్స్ అని. ఏం యాక్షన్ తీసుకున్నావు? ఈ విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం యాక్షన్ తీసుకున్నావు? దీంట్లో ఏడాదికి ₹1,00,00,000 పైగా మరో లల్లు ప్రసాద్ యాదవ్ ఈడు ఎవరున్నారు ఇక్కడ బయటపడతారు తొందరలో. బీహార్లో దానా కుంభకోణంలో ₹1,00,00,000 ఆడి ఈడు కూడా ₹1,00,00,000 తినేశారు. సిగ్గుండాలి. గోవులకు వేసినటువంటి తిండిలో కూడా కకృతిపడి డబ్బులు తింటే ఏం యాక్షన్ తీసుకున్నారయ్యా మీరు? ఈరోజు మాట్లాడతారు మీరు ధర్మం గురించి, న్యాయం గురించి, గోమాతల గురించి, బిడ్డల గురించి, దూడల గురించి. సిగ్గుండాలి మాట్లాడే వాళ్ళకి. ఏం చేస్తారు? ఈ విజిలెన్స్ రిపోర్ట్కి సమాధానం ఏమి? విజిలెన్స్ ఎంక్వైరీ వేసినామంటున్నారే, ఎంక్వైరీలో యాక్షన్ ఉండాలి. ఎంక్వైరీ రిపోర్ట్ వేసిన తర్వాత, ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఉంటే నమ్ముతారు ప్రజలు. ఎవరిని కాపాడడానికి, ఎవరిని రక్షించడానికి ఆ రోజు ఈ విజిలెన్స్ రిపోర్ట్ని పక్కన పెట్టారు మీరు. ఇది కాకుండా కాలం చెందినట్టు మందులు వాడారు. వైసీపీ సీనియర్ నేత బెహారా భాస్కర్ రావు పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన బెహారాను పంచకర్ల ఆహ్వానించి సాలువా కప్పి సత్కరించారు. బెహారా వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన తరువాత జనసేన పార్టీలో చేరే విషయమై పంచకర్లతో భేటీ అయ్యారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో పంచకర్ల మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాకముందు నుండి బెహరా భాస్కరరావు రాజకీయాల్లో ఉన్నారన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకుని బెహరా జనసేనలో చేరాలని మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. సుదీర్ఘకాలంగా రాజకీయాలలో ఉంటూ ఓటమి ఎరుగని నాయకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. జనసేన పార్టీలో బెహరా భాస్కరరావుకి గౌరవప్రదమైన స్థానం కల్పిస్తామని తెలిపారు. అందరికి నమస్కారం. నా ప్రియ మిత్రుడు, నాకు అత్యంత ఆప్తుడు. నేను రాజకీయాల్లోకి వచ్చినప్పటికే ఆయన రాజకీయాల్లో ఉన్నాడు. అనేక సందర్భాల్లో ఏ నిర్ణయాలు తీసుకున్నా నా మనసుకు దగ్గరగా ఉన్న వ్యక్తి, నా అలాగా ఆలోచించే వ్యక్తి బెహరా భాస్కర్రావు గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం పడుతున్న తపనకి మాతో కలిసి నడవటానికి జనసేనలోకి రావాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అయితే మేము చాలా రోజుల నుంచి మేము మనస్ఫూర్తిగా వారిని నేను కోరుకోవటం, అడగటం, కొంత టైం తీసుకోవడం జరిగింది. కానీ నేను ఎప్పుడైతే జనసేనలోకి వచ్చానో అప్పటి నుంచి కూడా భాస్కర్రావు గారు వెంట పడ్డాను. నేను కానీ మా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కానీ మనస్ఫూర్తిగా భాస్కర్రావుని కోరుకున్నాం. ఈ రోజుకి అది మేము సక్సెస్ అయ్యాం. భాస్కర్రావు గారికి సాదర స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆయనకి స్థాయికి తగ్గట్టు పెద్దలతో కూడా మాట్లాడా, అధ్యక్షులతో మాట్లాడా, ఆదరణ మనోహర్ గారితో మాట్లాడా. భాస్కర్ సేవల పార్టీ ఆయన స్థాయికి తగ్గట్టు గౌరవించుకుని ఆయన సేవలను వాడుకుంటామని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఒక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఎప్పుడు కూడా ఓటమి ఎదుగునే వ్యక్తిగా ప్రజల మన్ననలు పొందుతూ ఎప్పుడు ప్రజల్లో ఉండి, కొంతమంది ప్రజల్లోంచి నాయకులు అవుతారు, అలాంటి కోవలోకి చెందిన వ్యక్తి బెహరా భాస్కర్రావు గారికి మనస్ఫూర్తిగా జనసేన స్వాగతం పలుకుతా ఉంది. తప్పకుండా వారి విలువైన సేవలను పార్టీ వాడుకుంటుందని చెప్పి తెలియజేస్తూ,
ఆపదలో ఉన్నానని చెప్పగానే పార్టీలకు అతీతంగా ఆదుకునే గొప్ప వ్యక్తి పంచకర్ల అని బెహరా భాస్కరరావు అన్నారు. ప్రజలకు సర్వీస్ చేయాలనుకుంటే సర్వీస్ చేసే పార్టీలోనే ఉండాలని అన్నారు. పవన్ కళ్యాణ్ పనితీరుకు ఆకర్షితుడనై జనసేన పార్టీలోకి రావడం జరుగుతోందని చెప్పారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. నాకు ఏ కష్టం వచ్చినా, ఏదైనా అవసరం ఉన్నా, ఏ బాధ ఉన్నా నేను ఒక ఫోన్ చేస్తే ఇమీడియట్గా భాస్కర్ మీకు ఎందుకు నేను చూసుకుంటాను అని చెప్పేసి మాట్లాడే గొప్ప వ్యక్తి దగ్గర ఒక మనస్తత్వం ఏంటంటే నాకు పూర్తిగా తెలుసు. ఒకానొక దశలో ఆయనకి నాకు పరిచయం లేనప్పుడే ఒక ఊరు నిలబెట్టే పరిస్థితి ఉందండి, లేకపోతే ఆ ఊరిలో వాళ్ళందరూ రోడ్డు మీద పడిపోతారని చెప్పి ఒక పంట విషయంలో నేను ఆయన ఫోన్ చేస్తే నేను ఎవరో ఆయనకు తెలియదు. కానీ ఆయన సిడేను బొట్టలు పెట్టుకున్న హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆ ఊరిని కాపాడిన గొప్ప మనసున్న వ్యక్తి రమేష్ గారు. ఊరే కాదు, ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని చెప్పి నాకు ఒక తమ్ముళ్ళ, ఒక అన్నలా, ఒక బ్రదర్లా ఎప్పుడు కూడా నా ఏ కష్టమైనా నేను ఆయనతో షేర్ చేసుకుంటాను. ఈరోజు గడిచిన ఒక 20 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా. విభిన్నమైన విలక్షణమైన మనస్తత్వం ఉన్న రమేష్ గారు నాకు చాలాసార్లు ఫోన్ చేసి, భాస్కర్ పబ్లిక్ సర్వీస్ చేయాలి అని అంటే, సర్వీస్ చేయాలి అనే మనస్తత్వం ఉన్న పార్టీల్లో ఉంటేనే మనుగడ ఉంటుంది తప్పితే వేరే ఏ పార్టీలో ఉన్నా నువ్వు ఎవరికి ఏ సర్వీస్ చేయలేదని చెప్పేసి చెప్తూ పవన్ కళ్యాణ్ గారి తాలూకా వ్యక్తిత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరితే ఉండే ఫ్యూచర్ని కూడా నాకు 10 సార్లు చెప్పేవారు. ఇవన్నీ మా కార్యకర్తలతో కూడా అందరితో మాట్లాడుకొని, సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం భవిష్యత్తులో మనకి ఆనుకొని ఉన్న శాసనసభ్యుడు ఎవరైనా ఉన్నారంటే రమేష్ గారు, మన నిత్యం మన బాబు కోరే వ్యక్తి ఉన్నారంటే రమేష్ గారు అని చెప్పి ఆలోచన చేసి ఆయనతో పాటు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తాలూకా సలహాలు సూచనలు తీసుకుంది పార్టీలో చేరడానికి మేమందరం కూడా కలిసి నిర్ణయించుకున్నాం. దయచేసి కళ్యాణ్ గారి దగ్గర లేకపోతే మనోహర్ గారి దగ్గర మాట్లాడి దీన్ని ఒక గౌరవప్రదంగా దీన్ని క్లోజ్ చేయండి అని చెప్పి మేము అడగడం, ఆయన వెంటనే దానికి స్పందించి పెద్దలతో మాట్లాడి ఇష్యూని క్లోజ్ చేయడం. ఆయనతో పాటు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు వంశీ గారిని, అలాగే కొంత రామకృష్ణ గారిని కూడా పరిగణలోకి తీసుకొని మొత్తం ముగ్గురు కలిపి చర్చించుకొని ఒక నిర్ణయానికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. రేపు భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమంలోనైనా పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఏ కార్యక్రమం రూపొందించినా ఈ స్థానిక శాసనసభ్యుల గారి సహకారంతో భవిష్యత్తులో అందరం కలిసి పనిచేసేటట్టు, కలిసి పనిచేసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చేటట్టు మీరు సహకరించాలని చెప్పేసి అందరినీ పేరు పేరున కోరుతూ, రేపో ఎన్నింటో ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారి దగ్గర అపాయింట్మెంట్ ఉంటుందో, పెద్దలు నిర్ణయించిన తర్వాత ఈ శాసనసభ్యులందరూ కలిపి నిర్ణయించిన తర్వాత వారందరి సమక్షంలో పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా నేను పార్టీ సభ్యత్వం తీసుకోవాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాను. ఈలోపు జరిగే మేయర్ ఎన్నికల్లో కూడా నా కుటుంబం నుంచి ఒక 2 కార్పొరేటర్లు గెలవడం జరిగింది. వాళ్ళిద్దరినీ కూడా పూర్తి స్థాయిలో కూటమి బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి సంపూర్ణ సహకారం అందించి రేపు మేయర్గా కూటమి అభ్యర్థి ఇక్కడ అయ్యేటట్టు మేము కూడా అందులో పాల్పంచుకుందామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, భవిష్యత్తులో స్థానికంగా నేను పక్క నియోజకవర్గం కాదు, నేను నా ఓటే పెందుర్తి నియోజకవర్గం, నేను అక్కడ కంటెస్ట్ చేసింది పక్క నియోజకవర్గం తప్పితే నేను మా ఎమ్మెల్యే రమేష్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఏ పిలుపుచ్చినా ఆ పిలుపులో నేను కూడా భాగస్వామ్యం అవుతానని చెప్పి తెలియజేస్తూ ఎంపీ నిధులు 2 కోట్లతో ఏలూరు జిల్లాలోని 50 ప్రభుత్వ పాఠశాలలకు ల్యాబ్ పరికరాలను ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పంపిణీ చేశారు. 10వ డివిజన్లోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో ల్యాబ్స్ పరికరాలు ఆయన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో అందరూ ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. విద్యార్థులకి అప్ టు 10th వరకు లేకపోతే అందరికి కూడా విద్యార్థులకి 10th క్లాస్ వరకు 50 స్కూళ్ళు, ఏలూరు పార్లమెంట్ వరకు 50 స్కూళ్ళకి విద్యార్థులందరికీ కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ చేయడం జరిగింది. అలాగే ఇంట్రెస్ట్ స్కూల్స్ అన్నీ కూడా అభివృద్ధి చేయాలి. స్కూళ్ళకు ఈసారి వచ్చే స్కూల్ పిల్లలందరికీ వచ్చే ఏళ్లలో
బాగా మెజారిటీ రావాలి, బాగా చదువుకోవాలని లోకేష్ గారి ఆకాంక్షతో మేము అందరం కూడా పనిచేస్తాం. అదే రకంగా ఇవాళ మీరు చూస్తే మన ఏలూరు పార్లమెంట్లో విద్యార్థులు అందరూ కూడా హైయెస్ట్ మెజారిటీ తెచ్చుకుంది. ఇంటర్లో కూడా బాగా మార్కులు తెచ్చుకున్నారు. వాళ్ళని ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తే ఇంకా బాగా చదువుకుంటారనేది మా ఉద్దేశం. ఇవాళ పొలిటిక్స్ కాదు ఇంపార్టెంట్, మనము గెలిచినప్పటి నుంచి ఏం అభివృద్ధి చేస్తామనేది ఇంపార్టెంట్. ఇవాళ పొలిటికల్లో స్టాండర్డ్ ఆఫ్ పొలిటిక్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పాత పొలిటిక్స్, చిల్లర పొలిటిక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు ఉన్నాయి. ఇంకా ఏలూరు కాన్స్టిట్యున్సీలలో అందరికి కూడా మళ్ళీ ఈ చిల్లర పాలిటిక్స్ అన్నీ ఆపి పెద్దరికంగా హుందాగా ఉండే పాలిటిక్స్ చేయాలని అందరినీ చెప్తూ, ఎందుకంటే ఇవాళ పాలిటిక్స్ అంటే ఒక చిన్న చూపు అయిపోయింది. ఈ పాలిటిక్స్ని మనం అందరం కూడా ఈ పాలిటిక్స్లో మంచి చేయడానికి వచ్చాం కానీ ఏదో చెడు చేయడానికి రాలేదు, ఎవరెవరినో విమర్శించుకోవడానికి రాలేదు. ఇవాళ పాలిటిక్స్ అనేది ఒక హుందాగా చేయాలనేది మా ఆకాంక్ష. అదే రకంగా పని చేస్తాం. అందరు నాయకులు కూడా, అందరికీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం, హుందాగా పాలిటిక్స్ చేస్తాం, హుందాగా ఉందాం, ఒక ఎగ్జాంపుల్గా తయారవుదాం తప్పితే పాలిటిక్స్లో ఏదో పాడుగా కాకూడదు. ఇవాళ మీరు అలాగే చూస్తే హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి అదే రకంగా హెల్త్ ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నామని మీ అందరికీ తెలుస్తూ ఇవాళ యువత అందరూ కూడా బాగా చదువుకోవాలి. ఏలూరు యువత ఎస్పెషల్లీ బాగా చదువుకోవాలని వాళ్ళందరికీ కోరుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే పరిటాల సునీత దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆమె అఖిలాండం వద్ద టెంకాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. జపాన్లో యువశక్తి విషయంలో సంక్షోభం కొనసాగుతుంది. అధికారిక డేటా ప్రకారం 2024 అక్టోబర్ నాటికి ఆ దేశ జనాభా 120.3 మిలియన్లకు పడిపోయింది. 2023తో పోలిస్తే రికార్డు స్థాయిలో 8.98 లక్షల జనాభా తగ్గింది. 1950లో ప్రభుత్వం పోల్చదగిన డేటాను సేకరించడం ప్రారంభించినప్పటి నుంచి ఇది రికార్డు స్థాయిలో అతిపెద్ద పతనమని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. జపాన్లో జనాభాను పెంచేందుకు అక్కడి ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తున్నా జపాన్ యువత మాత్రం వివిధ కారణాలతో పిల్లలను కనే విషయంలో ఆసక్తి కనపరచడం లేనట్టే తెలుస్తోంది. దీంతో ప్రపంచంలోనే అత్యల్ప బర్త్ రేట్ను జపాన్ నమోదు చేసింది. అటు జపాన్లో విదేశీయుల సంఖ్య కూడా భారీగానే తగ్గుతోంది. జపాన్ ప్రభుత్వం యువ విదేశీయులను తమ శ్రమ వనరుగా మార్చుకుంది. మరోపక్క కఠినమైన వలస విధానాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుతం విదేశీ కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే అనుమతిస్తోంది. దీంతో ఆ దేశంలో విదేశీయుల జనాభా కూడా గణనీయంగా తగ్గినట్లు తాజాగా వెలువడిన డేటాలో తేలింది. మానవ హక్కులను అనుభవించడంతో పాటు బాధ్యతలను కూడా సక్రమంగా నెరవేర్చాల్సిన అవసరం ప్రతి పౌరుడిపై ఉందని హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కనపర్తి ఇందిరా అన్నారు. కేవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలోని పౌర గ్రంథాలయంలో మానవ హక్కుల సదస్సు నిర్వహించారు. యువత చెడు వ్యసనాలకు బానిసై సమాజం పట్ల వారికుండే బాధ్యతను విస్మరిస్తున్నారని, ఈ నేపథ్యంలో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి ప్రతి ఊళ్ళో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ బొడపాటి దాస్ గారు ఆయన పాల్గొన్నారండి. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సుమిత్రానందన్ గారు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఏపీ దక్షిణ భారతదేశం సెక్రటరీ అరుణ్ కుమార్ గారు పాల్గొన్నారు. అంటే మేము అన్ని యూనియన్లు, అంటే ఇక్కడ ఒక్కొక్క హ్యూమన్ రైట్స్ ఒకే సంఘానికి సంబంధించిన వాళ్ళు కాదు. కన్జ్యూమర్ ఫోరం సత్యనారాయణ గారు ఆయన ఫౌండర్ అండ్ చైర్మన్, ఆయన పాల్గొన్నారు. మరి మన సంఘ సేవకులు, మహిళా సంఘాలు, యువత, అన్ని కళాకారులు, మరి ఏంటది సింగర్స్, అంటే అన్ని రంగాల వాళ్ళు పాల్గొన్నారు. ఎందుకంటే అన్ని రంగాలలోనూ బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి. అక్కడ వాళ్ళు ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అన్ని రంగాల వాళ్ళని మేము పిలవటం జరిగింది. అందరూ మా ఆహ్వానం నుంచి వచ్చారు, మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు వీర్రాజు గారు ఆయన కూడా వస్తారు, పాల్గొంటారు. కనుక మా యొక్క ఆలోచనని, మా యొక్క ముందు చూపుని మీ అందరూ మీడియా
పరంగా నేను ఒకటే మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, విన్నవిస్తున్నాను. ఎందుకంటే చిన్న విషయాన్ని పెద్ద విషయంగా చూపించాలన్నా, పెద్ద విషయాన్ని చిన్న విషయంగా చూపించాలన్నా మీ వలనే ప్రతి మనిషికి టీవీ ఉంటుంది, ప్రతి గ్రామంలో టీవీ ఉంటుంది. కాబట్టి మీరందరూ ప్రతి గ్రామంలోకి ఇది తీసుకువెళ్ళాలి. ఈ యొక్క కార్యక్రమాలు బలోపేతం చేస్తాం మేము. మీరు మీ సహోదరులందరూ మా యొక్క ఫౌండేషన్ కేవీఆర్ ఫౌండేషన్ని సహకరించాలండి. కేవీఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు కూడా శాంతి స్వరూప్ గారు కూడా పాల్గొన్నారు దీంట్లో. దీని బాధ్యత అంతా వాళ్ళే, కేవీఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఆర్థిక సహాయం చేసిన వేళ మేమంతా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. కళాకారుడు బొట్ట నాగేశ్వరరావు మాట్లాడుతూ మానవ హక్కుల కోసం పోరాడేవారి పట్ల చులకన భావం పోవాలన్నారు. చట్టం కల్పించిన హక్కులను, బాధ్యతలను ప్రతి ఒక్కరికి వివరించడంలో కేవీఆర్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని కొనియాడారు. హ్యూమన్ రైట్స్ అనేటప్పటికీ చాలామందికి కేసు తీసుకోకపోతే చిన్న చూపు ఉంది చాలామందికి. అది కరెక్ట్ కాదు. అప్రోచ్ అనేది చాలా బాగుంటే డెఫినెట్గా మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళి మనం విన్ అవుతాం. అలాంటి కలేజ్ ఉన్నటువంటిది మన హ్యూమన్ రైట్స్. అంటే హ్యూమన్ రైట్స్లో చాలామంది మనం చెప్తుంటాం, చాలా దానికి ఇప్పుడు గంజాయికి అడిక్ట్ అయిపోవడం, కానీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళేమో గారాభంతో వాళ్ళని వ్యతిరేకించడం. ఒక చిన్న బాబు ఏం చేశాడంటే మొన్న సెల్ ఫోన్ ఇవ్వలేదని తల్లిని చంపేశాడు. సో ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం మీ మీడియా ద్వారా. కాబట్టి హ్యూమన్ రైట్స్లో చాలా గట్స్ ఉన్నాయి, మంచి మంచిలు ఉన్నాయి. అప్రోచ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కేవీఆర్ ఫౌండేషన్ అద్భుతంగా తీర్చిదిద్ది చాలామంది పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పుకోరు, ఈవిడ అంతమందిని తీసుకొచ్చారు పైకి. అలాంటిది ఇందిరా ప్రియదర్శన్ గారు చేసిన సేవ అద్భుతం అనమాట. కాబట్టి ఈరోజు నేను ఒక ఆర్టిస్ట్గా ఇవన్నీ కూడా అవేర్నెస్ తీసుకొచ్చి పబ్లిక్లో కొంత అవేర్నెస్ తీసుకొచ్చి రావాలని సంకల్పం అనమాట. కాబట్టి ఇప్పుడు ఒక హ్యూమన్ రైట్స్లో ఉన్నటువంటి రైట్స్ మేడం చెప్పారు, మన 16 ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ తీసుకురావాలి. ఎందుకంటే చాలామంది చేసేది ఏంటంటే ఏమిందిలే తీసుకొస్తాంలే చేద్దాంలే అని అంటున్నారు. కానీ ఈరోజు గంజాయి అని ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళు పాపం ఎగ్జామినేషన్ తల్లిదండ్రులు ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సీటు తెచ్చుకున్నా సరే వాళ్ళు వెళ్లకుండా చేయడం జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా మనం కాన్సన్ట్రేషన్ చేయడానికి, వాళ్ళు మెడిటేషన్ చేయడానికి ఇవన్నీ కూడా తోడ్పడుతుంది ఈ హ్యూమన్ రైట్స్. కాబట్టి అవన్నీ కూడా తీసుకుంది కేవీఆర్ ఇన్స్టిట్యూట్. కాబట్టి ఇట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్ మీ అందరూ కూడా, ఎందుకంటే మీడియా అనేటప్పటికీ ఒక చిన్న విషయాన్ని కూడా ప్రపంచం మొత్తం చాటే సంస్థ మీకే ఉంది. కాబట్టి ఇలాంటి మంచి విషయాలు ప్రజలకు చేరవేస్తారని కోరుకుంటూ కేవీఆర్ ట్రస్ట్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీ బొట్ట నాగేశ్వరరావు. సాధారణంగా పరీక్షలో విద్యార్థులు ఫెయిల్ అవుతారు. అలాంటిది ఇప్పుడు విశాఖ జిల్లా ఇంటర్ బోర్డు కూడా ఫెయిల్ కావడం సర్వత్ర విమర్శలకు తావిస్తుంది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ఘనత వహించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘోరమైన ఫలితాలు కనబరచడం తీవ్ర దుమారం రేపుతుంది. విశాఖ జిల్లాలో ఇంటర్ బోర్డు అధికారులు ఎంత నిద్రావస్థలో ఉన్నారో అంటే ఇట్టే అర్థమవుతుందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రథమ సంవత్సరంలో కేవలం 34.17%, ద్వితీయ సంవత్సరంలో 55% ఉత్తీర్ణతతో విశాఖ జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. అంటే 26వ స్థానం అన్నమాట. ఇది ఇంటర్ బోర్డుకే తీరని అవమానమని పలువురు ఘాటుగానే విమర్శిస్తున్నారు. విశాఖ జిల్లాలో 9 జనరల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ప్రథమ ఏడాది 1539 మందికి 526 మంది మాత్రమే పాస్ అయ్యారు. ఇక ద్వితీయ ఏడాది 1260 మందికి గాను 687 మంది ఉత్తీర్ణత సాధించడం గమనార్హం. ప్రథమ ఏడాదికి సంబంధించి మద్దులపాలెంలో గల విఎస్ కృష్ణ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత మరీ దారుణంగా ఉంది. ఈ కళాశాలలో 481 మంది పరీక్షలు రాస్తే కేవలం 79 మంది ఉత్తీర్ణత సాధించారు. మల్కాపురం కళాశాలలో 23 మందికి 4, ఇస్లాంపేటలో 40 మందికి 9 మంది, పెందుర్తిలో 144కి 46 మంది పాస్ అయ్యారు. ఇక మధురవాడలో 116 మందికి 33 మంది, అగనంపూడిలో 129 మందికి 56 మంది, ఆనందపురంలో 12 మందికి 6, నగరంలోని మహిళా జూనియర్ కళాశాలలో 455 మందికి 246 మంది ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరంలో కూడా ఫలితాలు ఘోరాతి ఘోరంగా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వొకేషనల్ విభాగం మాత్రం కాస్త పరువు కాపాడిందనే చెప్పాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వొకేషనల్ విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో 951 మందికి గాను 665 మంది పాస్ కావడం విశేషం. అలాగే ద్వితీయ సంవత్సరంలో 918 మంది పరీక్షలు రాస్తే 745 మంది ఉత్తీర్ణులయ్యారు. విశాఖలోని కృష్ణా ప్రభుత్వ వొకేషనల్ కళాశాలలో ప్రథమ ఏడాది 296 మందికి 167 మంది, ద్వితీయ ఏడాది 305 మందికి 217 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ నేపథ్యంలో విశాఖ ఇంటర్ బోర్డు వృత్తి విద్యాశాఖ అధికారి రాధ ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో
అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆమె వీబీసీ ఆన్ టీవీతో మాట్లాడారు. నమస్తే అండి. గవర్నమెంట్ కాలేజీల్లో రిజల్ట్ కొద్దిగా తక్కువగానే ఉంది. కాకపోతే ఏమైందనంటే మనకి ఉన్న 10 కాలేజీల్లో 6 కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీతో నడుస్తున్నాయి. మిగిలిన కాలేజీల్లో బాగానే వచ్చాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మాకు సింగిల్ సబ్జెక్ట్ పోయిన పిల్లలకి, అలాగే 2 సబ్జెక్టులు పోయిన పిల్లలకి వాళ్ళ మీద దృష్టి పెట్టి మేము పూర్తిగా వాళ్ళకి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ కోసం స్పెషల్ క్లాసెస్ తీసుకొని వాళ్ళ రిజల్ట్ పెరగడానికి మేము ప్రయత్నిస్తామండి. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీలోనే పిల్లలకి ఇప్పుడు ఫస్ట్ ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టులు పోయిన పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఆల్రెడీ వాళ్ళకి ఫోన్లు చేసి పిలిపిస్తున్నాము. అంటే పిల్లలంతా కూడా సెలవుల మూడ్లో ఉన్నారు. బట్ ఏంటంటే ఒక సబ్జెక్టు పిల్లలకి మనం కూర్చోబెట్టి ఇప్పుడు ఆల్రెడీ సంకల్పంలో మెటీరియల్ కూడా ఇచ్చున్నారు మాకు. ఆ మెటీరియల్ని కూడా ఇంకా పిల్లలకి బాగానే మేము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి మనం ప్రిపేర్ చేసి అడ్వాన్స్ సప్లిమెంటరీలోని వాళ్ళందరూ కూడాను పాస్ అయ్యేటట్టుగా మేము ప్రయత్నిస్తున్నామండి. వాటికి ధీటుగా ప్రభుత్వ కళాశాలలో ఫలితాలు మెరుగుపడ్డాయి. మీరు ఎలా ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటున్నామండి. ఇంకా మేము ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే కేర్ టేకర్ సిస్టమ్ ఆల్రెడీ మేడం మన కమిషనర్ మేడం గారు వచ్చిన తర్వాత కేర్ టేకర్ సిస్టమ్ని ఇంకా ఎక్కువగా పకడ్బందీగా మేము అమలు చేస్తున్నాము. దాన్ని మేము ఇంకా ఎక్కువగానే మేము ఇంప్రూవ్మెంట్ చేసుకొని మేము పిల్లలకి మంచి ఫలితాలు రావడానికి మేము ప్రయత్నిస్తున్నామండి. సో విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇది ఓల్డ్ జైల్ రోడ్లో ఉందండి. ఈ కళాశాలలో 1290 మంది విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించారు. 1265 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో జనరల్కి సంబంధించి ప్రథమ సంవత్సరంలో 455 మంది హాజరు కాగా 246 మంది పాస్ అయ్యారు. 54.07% రిజల్ట్లో సాధించారు. అలాగే సెకండ్ ఇయర్ జనరల్కి సంబంధించి 388 విద్యార్థులు హాజరు కాగా 278 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 71.6 అంటే 72% ఉత్తీర్ణత సాధించాం. అలాగే వొకేషనల్లో ప్రథమ సంవత్సరం 93.7%, అలాగే సెకండ్ ఇయర్ 84.5% రిజల్ట్ వచ్చిందండి. అయితే గవర్నమెంట్ కళాశాలలో విశాఖ జిల్లాకు సంబంధించి మా విశాఖ ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలు అనేది ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. రాష్ట్ర ఉత్తీర్ణత సగటు శాతంతో పోలిస్తే కనుక మా కళాశాల విశాఖ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్నింటితో పోలిస్తే కనుక రిజల్ట్ విషయంలో అయితే కనుక ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా మరి మంచి మార్కులు సాధించిన విద్యార్థులు ఉన్నారండి. ఇందులో జనరల్ గ్రూపులో జోగా వర్షిని ఎంపీసీ గ్రూపులో 470 మార్కులకు గాను 462 మార్కులు సాధించింది. బోగాడి యోకంటి తేజస్విని ఎంఏ కూడా ఎంపీసీ 470కి 453 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అలాగే సెకండ్ ఇయర్ ఎంపీసీకి సంబంధించి డి శోభారాణి 973 మార్కులు 1000కి 973 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. టోటల్ అయితే మా కళాశాలలో ఫస్ట్ ఇయర్ జనరల్ 54%, సెకండ్ ఇయర్ జనరల్ 72%, వొకేషనల్ ఫస్ట్ ఇయర్ 93.7% అండ్ సెకండ్ ఇయర్ 84.5% ఉత్తీర్ణత సాధించి మరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రథమ స్థానాన్ని విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సాధించుకున్నారండి. మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులందరికీ కూడా మా కళాశాల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.